లాస్ట్గా భాగ్యలక్ష్మి పంపట్రా. తర్వాత మధ్యలో ఏదో అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే మా బావ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే అక్కడ ట్రంప్ ఏమైనా అనుకుంటాడు అనుకొని విక్రమ్ తన్ని మళ్ళీ డైరెక్ట్గా నుంచోబెట్టడం. ఎందుకంటే ఒక టెక్నీషియన్ని ఆదుకోవాలంటే మూవీ ఇండస్ట్రీలో అది ఇండస్ట్రీ వాళ్ళకే చెల్లుతుంది. మిగతా అన్ని అన్ని ఇండస్ట్రీలో ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అన్న రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బిజీ నటుడు, అలాగే ఎంతోమంది ఇక్కడ హీరోయిన్స్, అలాగే హీరోస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు సహకరిస్తున్నారంటే ఒక్క టెక్నీషియన్ బాగుపడితే మళ్ళీ అతను సినిమాలు తీస్తాడు, ఇండస్ట్రీ బాగుంటుందని ఆ ఉద్దేశం తప్ప. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే విక్రమ్ కాకుండా విక్రమ్ నిర్మాతగా ఇదే నిధి ప్రసాద్ డైరెక్టర్ కాకుండా ఉండుంటే ఇంతమంది ఆర్టిస్టులు మీకు దొరికేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు, సినిమా అయ్యేది కూడా కాదు. ఇది నిజమే, వాస్తవం. ఎందుకంటే మేము షూటింగ్ చేసేది డబ్బుల కోసమే, అలాగే మీరు సినిమా తీసేది డబ్బుల కోసమే. సో అట్టాగని చెప్పి మేము ఎందుకు నిధి ప్రసాద్ గారిని చూస్ చేస్తున్నామంటే మంచి వ్యక్తి అండ్ ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది. ఇందాక ఒక మాట చెప్పారు, ఎవరు కూడా డబ్బులు, నిజం, అది వాస్తవం. ఎందుకంటే ఆయన బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇదే బ్యానర్లో భాగ్యలక్ష్మిలో సినిమా తీసారనుకోండి, ఇంకా మేము అడగకల్లా ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఇందాక చెప్పినట్టు ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైము ఆడియో ఫంక్షన్లో అన్నయ్య చెప్పినట్టు అదే ఎల్బీ స్టేడియం కానీ లేకపోతే ఉప్పల్ స్టేడియం కానీ అక్కడ పెడతాం. మీరు బ్యాగులు వేసుకుని వచ్చేస్తే మీకు చెప్పాల్సింది చెప్పేస్తాం. ఆల్ ది బెస్ట్ నిధి ప్రసాద్ అండ్ విక్రమ్.